Hi all of you. Once again welcome back to our class. Now we are going to discuss about the second year physics short answer questions. Listen carefully, చాలా జాగ్రత్తగా వినండి. టాప్ మోస్ట్ క్వశ్చన్స్ హియర్. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకు టాపిక్స్ నుంచి ఆల్ టాపిక్స్ నుంచి టాప్ మోస్ట్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రాయడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో 6 to 8 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇక్కడికి నుంచి కవర్ అవుతూ ఉండొచ్చు మేబీ. ఓకే, చూడండి టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఎలా ఉంది. ఓకే, ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇయర్. రే ఆప్టిక్స్, ఈ రే ఆప్టిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనము డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ marriage. Third question, explain the formation of a rainbow. These 3 questions very most important in second topic. A third topic, wave optics. Okay, explain Doppler effect in light, distinguish between red shift and blue shift. This one most important. Next, derive the expression for the intensity at a point where intensity of light occurs. Arrive at the condition for maximum and zero intensity. These 3 questions most important to third topic. Okay, next topic here, fourth topic here, electric charges and fields. Ee topics nunchi mana important questions here. See here, define intensity of a electric field at a point, derive an expression for the intensity due to a point charge. This one. Next question, derive the equation for the couple acting on an electric dipole in a uniform magnetic field. Next question, derive the equation for the electric field at a point on the axial line of electric dipole. ఇక్కడ axial line ఇంకో క్వశ్చన్ ఇక్కడ మిస్ అయింది, ఇందులోనే ఇంకో క్వశ్చన్ దీని కంటిన్యూషన్గా ఈక్విటోరియల్ లైన్ కూడా ఉంటుంది, చదవండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనము డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ point charge. Next question, derive an expression for the capacitance parallel plate capacitor. This one very most important, 80% మిస్ కాకుండా దీన్ని. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్ 11th, explain series combination of a capacitors. Explain series combination of a capacitors. Derive the formula for equivalent capacitance of series combination. Next question, explain parallel combination of capacitors. Derive the formula for ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ కాంబినేషన్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకు లాంగ్ ఆన్సర్లో ఉంటాయి. ఈ లాంగ్ ఆన్సర్లో ఇవి 2 క్వశ్చన్స్ కంబైన్లో ఉంటాయి, చూసి చదవండి. వెరీ మోస్ట్, ఇలా 10th వన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్ హియర్ next, see here, topic 7th topic. Next one here, 7th topic. ఈ 7th topic చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హియర్. See there, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మీ టాపిక్స్లో 2 క్వశ్చన్స్ 2 మిస్ అయినాయి, మిగతా కూడా చదవండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోస్ అవట్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇందులో m=EVR/2 క్వశ్చన్ మిస్ అయింది, ఇంకొకటి ఆంపియర్స్లో మిస్ అయింది, చూడండి ఆ క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ 9th టాపిక్ హియర్. 9th టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఓన్లీ ఫర్ 1 క్వశ్చన్ రాసిన ఇక్కడ, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, దట్ క్వశ్చన్ హియర్. Question number 15, describe the ways in which eddy currents are used for advantages. Next topic here, atoms. ఈ ఆటమ్స్లో చూసినట్టయితే మనకి ఒక 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ మోస్ట్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్న్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ డి బ్రోగ్లీస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోర్న్స్ సెకండ్స్ postulates of quantization. Next 18th question here, explain the different types of spectral series.
explain the different types of spectral series. These 3 questions very most important 13th topic attempts. Next semiconductors electronics 15th topic నుంచి 2 questions చూస్ చేయడం జరిగింది. ఆ 2 questions ఇక్కడ describe how a semiconductor diode is used as a off wave rectifier. Next, what is rectification? Explain the working of full wave rectifier. These 2 questions very important 15th topic. ఈ టాపిక్స్ అనేటి మనకి ఒక 20 క్వశ్చన్స్ సెలెక్షన్ చేసిన సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్, ఫోర్త్ టాపిక్, ఫిఫ్త్ టాపిక్, 7th టాపిక్, 9th, 13th అండ్ 15th టాపిక్ నుంచి షార్ట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. టీఎస్ వాళ్ళు కానీ ఇక్కడ ఏపీ వాళ్ళు కానీ బోత్ ఇద్దరికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. మిస్ కాకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.